వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఏంటి ఈరోజు పొద్దున్నే దేవుడిని చూపిస్తున్నాను, పూజ గదిని చూపిస్తున్నారా అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు అయితే మా బర్త్డే అని చెప్పేసి పొద్దున్నే లేచి పూజ చేసేసుకున్నాను. సో దేవుడితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని వీడియో కూడా దేవుడి పాఠాలతో స్టార్ట్ చేశాను అనమాట. ఈ విధంగా పూజ చేసేసుకొని మీలో ఎంతమంది పిల్లలు పుట్టినరోజు పొద్దున్నే లేచి పూజ చేసుకుంటారనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. సో పిల్లల బర్త్డే అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఎవరైనా కానీ మ్యాక్సిమం టెంపుల్కి వెళ్తారు. సో నేను కూడా అంతే, టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను. మా వారిని రమ్మంటే రానన్నారు. సో మా అత్తయ్య, నేను, మా బాబు, పాప స్కూటీ వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ విధంగా రెడీ అయ్యి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదిగోండి మా పాప చూడండి హాయ్ చెప్తుంది. మా పాప ఎలా ఉంది, ఎలా రెడీ చేశానో చెప్పండి. అలాగే మా బాబు వచ్చేసి వాడు అసలు నాకు కనిపించలేదు, ముందే వెళ్ళిపోయాడు. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఈరోజు గురువారం అని చెప్పేసి, గురువారం రోజు సాయిబాబా టెంపుల్ ఫేమస్ కదా, అందుకోసం అని చెప్పేసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది నందిగంలో ఉన్న సాయిబాబా టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ ఓన్లీ సాయిబాబానే కాదు, అన్ని దేవుళ్ళు ఉంటారు. అయ్యప్ప స్వామి, ఆంజనేయుడు, వినాయకుడు, బ్రహ్మ, అన్ని దేవుళ్ళు గుళ్ళు ఉన్నాయన్నమాట. సో నాకైతే టైం సరిపోక నేనైతే అంతా చూపించలేకపోయాను. సో కొంతవరకే చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా పూజ చేపించేసేసుకొని ప్రదక్షిణలు చేసేసి ప్రసాదం తీసేసుకున్నాం అనమాట. ఈ విధంగా ప్రసాదం తీసుకొని కాసేపు టెంపుల్లో కూర్చొని వెళ్ళిపోవడం అనేది అనువైతే కదా. సో అలాగే టెంపుల్లో కూర్చున్నాం అనమాట కాసేపు. తర్వాత వచ్చేసి చూస్తున్నారా, మా బాబు శనగలు ప్రసాదం పెట్టారు, ఆ ప్రసాదమే తింటున్నారనమాట పిల్లలు. సో అలా తినేసి కాసేపు కూర్చొని వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్గా ఈ విధంగా టెంపుల్ అనేది జర్నీ కంప్లీట్ చేసాము. సో పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా వెళ్దామా అనుకున్నాము. టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళని రమ్మని చెప్పాను అనమాట. సో మనవాడు బర్త్డే కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా వస్తాము అని చెప్పారు. సో ఇక్కడైతే ఈ విధంగా టెంపుల్కి అయితే మీలో ఎంతమంది వెళ్తారనేది నా కామెంట్లో చెప్పండి. మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ మ్యాక్సిమం ఇలాగే బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయా ఉండవా అనేది కూడా లాస్ట్ వరకు చూసి నాకు చెప్పండి. సో పక్కన ఉన్న టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుందన్నమాట. సో మేమైతే దండం పెట్టేసుకొని కానుకేసి వచ్చేసామన్నమాట. చూసారా, ఇది నందిగంలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఆ పక్కన ఉన్నది ఇప్పుడు మనం చూసిన సాయిబాబా టెంపుల్. ఇది వచ్చేసి పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. నందిగం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే చేసేసాము. మా మమ్మీ వాళ్ళు వస్తున్నామని చెప్పి కాల్ కూడా చేశారనమాట. సో త్వరగా ఇదైతే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. సో వెళ్ళేటప్పుడు కేక్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఆర్డర్ చేసి ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో ఈ విధంగా అయితే మా టెంపుల్ జర్నీ అలాగే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా పెట్టేది ఇదంతా వీడియో లెంత్ అయిపోతుందని నేను ఇంకా అవన్నీ స్కిప్ చేసేసాను అనమాట. సో ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూసేయండి ఎంత బాగుందో. చాలా పెద్ద టెంపుల్ అనమాట. నందిగంలో ఉన్న పెద్ద టెంపుల్ అయితే ఇది ఒక్కటే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా నందిగం నియర్లో ఉంటే ఈ ఒక టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అయ్యప్ప స్వామి టెంపుల్ అని అంటారు, చాలా బాగుంటుంది. సో ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడ కనిపిస్తున్నాడు కదా, వాడు మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట, తనే మా మమ్మీ. పిల్లలు అయితే మా అమ్మని కరుసుకుపోయారు రాగానే. చాలా అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట మా మమ్మీ పిల్లలతో కూడా. మా బాబాయ్ అయితే మా అమ్మని అసలు వదిలిపెట్టాడు. రాగానే అసలు స్కూటీ దిగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా మమ్మీ అయితే మా ఊరు నుండి ఏమేమి తీసుకొచ్చింది అనేది అయితే సస్పెన్స్ అనమాట, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అనేది రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మా మమ్మీతో కాసేపు అయితే చిట్ చాట్ చేసేసాను అనమాట. చిట్ చాట్ చేసిన తర్వాత మరి వచ్చిన వాళ్ళకి వంట అయితే చేయాలి కదా. సో ఏదో కర్రీ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తే టమాటాలు ఒకటే ఉన్నాయి. సో టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి ఈ విధంగా నేను టమాటా ఆమ్లెట్ కర్రీ చేశాను అనమాట. ఈ విధంగా టమాటా కర్రీ చేసి దానిలోకి ఆమ్లెట్స్ అనేది వేసేసుకొని ఆమ్లెట్తో కర్రీ చేసేసుకోవడమే. సో అదే కర్రీ ఇక్కడ ఫాలో అయ్యాను. నేనైతే ఈ విధంగా ఆమ్లెట్తో అయితే కర్రీ ఫస్ట్ టైం చేశాను అనమాట. కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది. మసాలా అలా వేసి చేశాను, చాలా బాగా వచ్చింది, బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీ చేసుకుందాం అని చెప్పేసి మా మమ్మీ వెళ్ళిపోతాను. మా మమ్మీ యాక్చువల్గా అయితే వాళ్ళు పొలం పని చేస్తారనమాట. అందులో వచ్చేసి ఏంటంటే మామిడి తోట వేశారు, ప్లస్ గేదెలు కూడా ఉన్నాయన్నమాట. గేదెలు ఉంటే తెలిసిందే కదా, పాలు తీయాలి అది ఇది అని చాలా పనులు ఉన్నాయి. నేను రాను అని చెప్పింది, కానీ రావాల్సిందే అంటే అలాగే వచ్చిందనమాట. నైట్కి కూడా ఉండమని చెప్పాను. దాని మీద పెద్ద యుద్ధం చేసి చివరికి కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టేస్తే ఉంటానని చెప్పింది అనమాట. సరే అని ఉంది కదా అని చెప్పేసి రైస్ పెట్టేసి కర్రీ అయితే చేసేసాను అనమాట. ఈ పూటకి ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను. ఈ విధంగా కర్రీ అనేది మీలో ఎంతమందికి తెలుసు టమాటాతో ఆమ్లెట్ కర్రీ అనేది తెలిసినట్లయితే నా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఈ విధంగా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయే లోపల మా మమ్మీ ఏం తీసుకొచ్చింది అనుకుంటున్నారా అనేది అయితే నాకు గెస్ చేయండి. నేనైతే క్లూ కూడా ఇచ్చేసాను. మ్యాక్సిమం అవే తీసుకొచ్చి ఉంటారు కదా! సో, ఈ విధంగా కర్రీ కంప్లీట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇంకేంటంటే మిడిల్ క్లాస్‌లో బర్త్‌డేస్ ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. మార్నింగే టెంపుల్‌కెళ్తాము, వండుకుంటాము, తింటాము, ఈవినింగ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటాం. బర్త్‌డే సెలబ్రేట్ అనేది ఎలా చేసుకుంటాం అనేదైతే మీలో చాలామందికి తెలుసు. మేము కూడా అలాగే బర్త్‌డే అనేది సెలబ్రేట్ అయితే చేశామనమాట. మనం ఎలా అయితే టమాటా కర్రీ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకవైపు అయితే నేను ఆమ్లెట్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఆమ్లెట్స్ అనేవి మనం ఎంతమంది ఉంటే అన్ని ఆమ్లెట్స్ అనేవి ఈ విధంగా వేసేసుకోవాలి. కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కర్రీతోటి ఈ ఆమ్లెట్‌ని మిక్స్ చేసుకొని తినేసేయడమే. ఈ కర్రీ అయితే టేస్ట్ ఫస్ట్ టైం చేసినా కానీ కొంచెం పర్లేదు బాగానే వచ్చిందనమాట. ఈ విధంగా సర్వ్ అవుట్ అయితే చేసేసాను మా పేరెంట్స్‌కి. మా మమ్మీకి, అలాగే మా అక్క వాళ్ళ బాబుకనమాట. సో, ఈ విధంగా సర్వ్ అవుట్ చేశాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత నేను ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే ఇప్పుడు చూసేయండి. ఈ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అన్ని పనులు ఒకే రోజు వచ్చాయి. ఫంక్షన్ కూడా ఒకటొచ్చిందనమాట. ఆ ఫంక్షన్‌కి కూడా వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పుడు కేక్ అవి తీసుకొని ఈవినింగ్ ప్రిపరేషన్‌కి కావాల్సిన బాస్మతి రైస్ అవి ఇవి తెచ్చేసుకున్నాననమాట. నేనైతే ఫోన్ మర్చిపోయి వెళ్ళాను. ఫోన్ మర్చిపోయి వెళ్ళేసరికి మా హస్బెండ్‌ని రిలయన్స్‌లో నేను ఒక వీడియో తీసుకుంటాను, కేక్ దగ్గర ఒక వీడియో తీసుకుంటానంటే, నో అంటే నో అన్నారు. నా ఫోన్ అయితే నేను ఇవ్వను అన్నారు. సరేలే ఏం చేస్తామని చెప్పి ఈసారి ఎప్పుడైనా రిలయన్స్‌కెళ్ళినప్పుడు నేను ఆ వీడియో అయితే పెడతాను. సో, చికెన్ అయితే తీసుకొచ్చాను. అదేవిధంగా బిర్యానీ కూడా వండాననమాట. పక్కన గిన్నె బిర్యానీ అనమాట. సో, మా మమ్మీతో చికెన్ అయితే వండించాను. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వండుతారు చికెను. సో, ఆ విధంగా చికెను బిర్యానీ అనమాట వండేశాను. నేను వీడియో తీయడం మర్చిపోయి మధ్యలో పిల్లలు తినేటప్పుడు ఆ వీడియో అనేది బిర్యానీ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా చికెను అలాగే బిర్యానీ అది సర్వ్ అవుట్ చేసేసాను. వచ్చిన పిల్లలకి వాళ్ళు కూడా హ్యాపీగా తినేసి వెళ్ళిపోయారనమాట. సో, బర్త్‌డే డెకరేషన్ అనేది ఎలా చేశాను అంటే ఇదిగోండి బర్త్‌డే కోసం అని చెప్పి బెలూన్స్ అవి ఇవి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా చేయడానికైతే నాకు 1 అవర్ పైన పట్టింది కానీ అదన్నీ పీకి పడేయడానికి మాత్రం 5 నిమిషాలు కూడా పట్టలేదు పిల్లలకి. సో, బర్త్‌డే డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. బర్త్‌డే డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్‌కి వచ్చేసామనమాట. సో, ఈ విధంగా కేక్ అనేది కట్ చేసేసాము. మాక్సిమం నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్‌లో ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగానే బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మేము కూడా అలాగే బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసేసాం. మా బాబు అయితే కేక్ అయితే కట్ చేయలేదు. పక్కన మా పాప మాత్రం నేను కట్ చేస్తాను గొడవ గొడవ చేసి కట్ చేపించిందనమాట. సో, ఆ విధంగా మా బర్త్‌డే అయితే కంప్లీట్ చేసేసాం. పిల్లలు కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ హడావిడి జరుగుతుంది కదా! ర్యాలీ కోసం అని చెప్పి పార్టీ వాళ్ళొస్తే ఆ పిల్లలు కూడా ఆ జెండాలు పట్టుకొని వెళ్ళిపోయారనమాట. కొంతమంది పిల్లలే ఉన్నారు. ఆ పిల్లలతోనే బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేసేసాను. వాళ్ళకి చికెన్ విత్ అలాగే బిర్యానీతో ఫుడ్ కూడా పెట్టేసి పంపించామనమాట. చాలా తృప్తిగా అనిపించింది. హ్యాపీగా అనిపించింది నాకైతే. పిల్లలు కూడా మంచిగా తినేసి వెళ్ళిపోయారు. ప్లస్ వాళ్ళకి మ్యాంగోస్ ఉన్నాయి కదా! ఇక్కడ కనిపిస్తున్నాయి వీడియోలో మీకు. అలాగే మ్యాంగో జ్యూస్ కూడా ఇచ్చాను వాళ్ళకి. బాగా తాగేశారు. బాగుందని కూడా కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. ఈ విధంగా మా పిల్లల బర్త్‌డే అనేది మా బాబు యొక్క బర్త్‌డే అనేది నేను సెలబ్రేట్ చేశాను. మీలో ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేస్తారా? సెలబ్రేట్ చేసేటట్లయితే మా కామెంట్‌లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మా మమ్మీ ఏమేమి తీసుకొచ్చింది అనేదైతే సస్పెన్స్ అనమాట. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మా మమ్మీ ఏం తెచ్చింది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అనుకున్నట్లయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే మా బాబుకి విషెస్ అనేది తెలియచేయండి. అలాగే మీ యొక్క బ్లెస్సింగ్స్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్. బాయ్. థ్యాంక్ యూ.